కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. మృతురాలి ఆత్మశాంతికై కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల వద్ద విద్యార్థులు శనివారం శాంతి ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా నగరంలోని ఆర్జికల్ మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని, ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యుల మాన ప్రాణాలకే రక్షణ లేదంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని అధ్యాపకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యురాలపై ఇటువంటి దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటరమణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులందరూ కూడా ఒక సమాజంలో అత్యంత విలువైన వ్యక్తి, డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలతో మంచి చక్కటి అనుబంధం గల ఒక జూనియర్ రెసిడెంట్ డాక్టర్ కలకత్తాలో జరిగిన ఇన్సిడెంటు సభ్య సమాజము తల వంచుకునే విధంగా జరిగింది. ఇది తప్పనిసరిగా అందరం కూడా ఖండించాలి. ఎందుకంటే రోజు కొన్ని వందలు వేల మందిని చూస్తూ ఉంటారు. అక్కడికి హాస్పిటల్కి వచ్చే పేషెంట్లని వాళ్ళు డ్యూటీ మైండెడ్గానే ఉంటారు, కానీ ఇతరతర ఏది కూడా ఆలోచన అనేది ఆలోచించరు కూడా. నాకేమైనా జరుగుద్దని కూడా ఎవరు ఆలోచించరు. అంత ఫ్రీగా చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ని ఆ విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది ముక్త కంఠంతో భారతదేశంలోనూ 144 కోట్ల మంది కూడా ఖండించాల్సిన విషయం. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రం అనే కాదు, దేశం మొత్తము. చట్టాలు ఎన్ని చేసినా కూడా ఆ చట్టంలో ఏదో ఒక లొసుగు, ఏదో ఒకటి ఉంటుంది పాయింట్. ఆ పాయింట్ బేస్ చేసుకుని బయటికి వచ్చేయటం జరుగుతుంది నేరస్తులు. అది రాకుండా అసలు అక్కడే వాళ్ళని కాల్ చేయడం లేదా ఉరి తీసేయడం అనేది చేస్తే తప్ప ఇలాంటి అకృత్యాలు అనేది ఆగటం అనేది జరగదు ఈ దేశంలో. ఆ విధంగా చేయాలి. చేస్తే తప్పనిసరిగా ఇంకా రెండోసారి ఎవరు కూడా ముందుకనేది రారు, భయపడతారు. ముందు ఏదన్నా ఆలోచన కానీ వచ్చినా కూడా దీన్ని తప్పనిసరిగా మా ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాల తరపున అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, అలాగే ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ స్టూడెంట్ చాప్టర్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ టీచర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉండి, ఒక టీచర్గా ఉండి ఒక జూనియర్ డాక్టర్ని నిజంగా చంపేయడం అనేది చాలా క్రూరమైన చర్య. అది ఆ విధంగా చేయడం అనేది చాలా తప్పు. దీనికి తప్పనిసరిగా న్యాయం అనేది తప్పనిసరిగా జరగాలి. జస్టిస్ అనేది కావాలి, న్యాయం. ఆ న్యాయం అనేది ఏ విధంగా ఉండాలంటే రెండోసారి ఎవరో కూడా ఎటువంటి చేయడానికి ఆలోచన అనేది చేయకుండా ఉండాలి. ఆ విధమైన ఇదనేది వచ్చినప్పుడే జనాలు భయపడటం అనేది జరుగుతుంది. ప్రాణాలు ఇచ్చే డాక్టర్కే లేదు అంటే ఇంక మిగతా ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన స్వతంత్రంలో ఇంకా ఆడపిల్లకి సేఫ్టీ లేదు. ఎన్నో చూస్తున్నాం, కానీ ఇప్పుడు ఒక డాక్టర్కి ఇలా జరిగింది అంటే ఇంకా ఎంతో అభాగ్యులు, చెప్పుకోలేని ఎంతోమంది అభాగ్యులు ఇంకా ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. దీనికి ఒక గవర్నమెంట్ ఒక గట్టి రూల్ అనేది తీసుకొస్తే ఇంకొకరు ఎవరు తప్పు చేయకూడదు అనే భయాన్ని క్రియేట్ చేస్తే డెఫినెట్గా చేంజ్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఎన్ని యాప్లు మనం క్రియేట్ చేసినా ఉపయోగం ఉండదండి. శిక్ష పడేవాడికి, నేరం చేసేవాడికి శిక్ష గ్యారంటీగా పడాలి. అది అందరి ముందు జరగాలి. అప్పుడే ఆ ఆత్మకైనా శాంతి జరుగుతుంది. ఏ ఆడపిల్ల అయినా ఇదే కోరుకుంటుంది. జరగటం చాలా బాధాకరం. నేనైతే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను. మాకంటే కొంచెం పెద్ద ఏజ్ అమ్మాయికి ఇలా జరగటం అంటే, డాక్టర్స్గా తను ప్రజల్ని బతికించాలని చూసి తనే ప్రాణాలు కోల్పోవటానికి చాలా బాధాకరం. కఠినమైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.